ఈ అమ్మాయి అనుకోకుండా ఒక వ్యభిచార గృహంలో చిక్కుకుపోయింది. చంద్రవర్ణుడికి 4 మగపిల్లలు జన్మించారని చెప్పాను కదా. అవును. వాళ్లల్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెరిగి పెద్దవాళ్లయ్యారు. వాళ్లల్లో మొదటివాడి పేరు భర్తృహరి, వల్లభఋషి, విక్రమార్కుడు. ఇక 4వ వాడి పేరు మాకు తెలుసు, బట్టి. నిన్న విక్రమార్కుడు కథ ఎంతవరకు చెప్పాను? భర్తృహరికి పట్టాభిషేకం చేయటానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని మంత్రి గారితో చెప్పారు. అవును నానమ్మ, భర్తృహరికి రాజ్యం అప్పచెప్పినట్లయితే విక్రమార్కుడు విక్రమార్క మహారాజు ఎలా అయ్యాడు, ఎప్పుడయ్యాడు? విక్రమార్క మహారాజు గురించి తెలుసుకోవాలంటే ముందు భర్తృహరి కథ పూర్తిగా వినాలి. హబ్బా, చెప్పు బామ్మ. ఒరే సాగర్, భర్తృహరి గురించి ఇంతకు ముందు ఏమని చెప్పాను? ఆయన ఒక పెద్ద తాగుబోతని, ఆయనకు అన్ని చెడ్డలవాట్లున్నాయని చెప్పావు. కరెక్ట్. కానీ చంద్రవర్ణుడు రాజవడానికి కారణమైనది అలంకారవల్లి. ఆమె కుమారుడు కాబట్టి మొదట రాజయ్యే ఛాన్సు భర్తృహరికి వచ్చింది. అలాగే విక్రమార్కుడు రాజవడానికి కారణమేమిటో తెలుసా? తెలీదా? చెప్పమంటారా? చెప్పు నానమ్మా. విక్రమార్కుడు రాజవ్వటానికి కారణం ఏంటో చెప్పు. దానిమ్మ పండు. దానిమ్మ పండ బామ్మ, దానిమ్మ పళ్ళు అట్టిపళ్ళు తర్వాత తినొచ్చు, ముందు కథ చెప్పు. నేను చెబుతున్నది కథలో భాగమేరా. విక్రమార్కుడు రాజు కావడానికి కారణం ఒక దానిమ్మ పండు. ఒక దానిమ్మ పండు వల్ల విక్రమార్కుడు మహారాజయ్యాడా? ఎలా నానమ్మా? అంగసేన అనే అందమైన భార్యను పొందిన భర్తృహరి ఎప్పుడూ అంతఃపురంలోనే గడిపేవాడు. తాగుతూ తిరుగుతూ సరసమాడుతూ కాలం గడుపుతూ ఉండేవాడు. భార్య అంటే భర్తృహరికి విపరీతమైన ప్రేమ. కాని అంగసేనకి మాత్రం ఆయన మీద ప్రేమ లేదు. అవునా? ఎందుకన్నానమ్మా? ఎందుకంటే అంగసేన, 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 ఎవరక్కడ? అంగసేన. ప్రభు, రాజమందిరంలో మీకోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మంత్రులు, సేనాధిపతులు, వేగుల వాళ్ళు, మిగిలిన పరివారము మీతో ముఖ్యమైన కార్యముల గురించి చర్చించాలని అనుకుంటున్నారని సమాచారం అందినది. అంగసేన, అంగసేన, నాకు దేశము, రాజ్యము, రాజకీయం, విజయము, ఓటమి, ప్రజలు, బంధువులు ఏమీ అవసరం లేదు. నీ సాంగత్యమే మాకు ఆహ్లాదము, ఆనందం. అంగసేన, నన్ను చూడు అంగసేన, అంగసేన, చూడు అంగసేన, చూడు అంగసేన.
ఆ తర్వాత ఏమైంది నానమ్మా? అప్పుడు అదే ఉజ్జయిని నగరంలో శ్రీధర శర్మ అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అమ్మా శ్రీ మహాలక్ష్మి, ఈ పేద బ్రాహ్మణుని కరుణించు తల్లి. మాత, ఈ చాలీ చాలిన భోజనంతో సరిపెట్టుకోమంటావా? మాతాకోళం నాయనా, ముసలిదాన్ని ఆకలితో అలమటించిపోతున్నాను.
కొంచెం ప్రసాదం ఉంటే పెట్టు బాబు, ఆరగించి ప్రాణాలు నిలుపుకుంటాను. నాయనా, దయగల దానకర్ణుడిలా ఉన్నావు, కరుణ చూపించు. అమ్మా, లోపలికి రా అమ్మా. రామ్మా. రామ్మా. కూర్చో అమ్మా. భోజనం చెయ్యమ్మా. అడగటం మర్చిపోయాను నాయనా, నువ్వు భోజనం చేశావా? నేనా? చేశాను. ఇప్పుడే భోజనం చేశాను. ఇప్పుడే కొంచెంసేపు క్రితం చేసి చేయి కడుక్కున్నాను. అమ్మా, ఆహారం కొంచెమే ఉన్నది, నీకు సరిపోతుందో లేదో. ప్రేమగా పెట్టింది పిడికడైనా చాలు నాయనా. ఆకలితో ఉన్న నాకు కడుపు నిండా భోజనం పెట్టావు. భుక్తాయాసం, కాసేపు నడుం వాలుస్తాను నాయనా. సరే అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో.
విశ్రాంతి తీసుకుంటాను. విసురుతావా? అలాగే అమ్మా. నాయనా, కాళ్ళు లాగేస్తున్నాయి. నువ్వేమనుకోకపోతే కొంచెం పాదాలు మర్దనా చేయగలవా? ఏ జన్మలోని బంధము నీ పాదసేవ చేసే భాగ్యం నాకు కలిగింది. నారాయణ. భక్త శ్రీధర శర్మ. మాత శ్రీలక్ష్మి మాత, నమో నమః. మాత, నా పూజలు ఫలించాయి మాత. నీ దర్శన భాగ్యం కలిగింది మాత. నా జన్మ తరించింది మాత. శ్రీధర శర్మ, నీ భక్తితో నేను ఆనంద పరవశురాలనయ్యాను. ఆకలితో ఉండి కూడా పేద వృద్ధురాలిగా వచ్చిన నాకు నువ్వు తినకుండా భోజనం వడ్డించావు. నీ విశాల హృదయాన్ని అభినందిస్తున్నాను. శ్రీధర శర్మ, ఈ దానిమ్మ పండు చాలా మహత్యం గలది. దీన్ని ఆరగించిన వారు నిత్య యవ్వనులై దీర్ఘాయుష్షు పొందుతారు. కృతజ్ఞులే మాత. నా మనసు ఆనందంతో పరవశించిపోతుంది మాత. సుఖీ భవ. అమ్మా 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 కల కన్నానా? అమ్మా అమ్మా, స్వప్న దర్శనం కలిగించావనుకున్నాను, కానీ కలగన్నానా? నువ్వు నిజంగా రాలేదా? నువ్వు ప్రత్యక్షం అవ్వలేదా? కలగన్నానా? నేను కలగన్నానా?
తల్లి, నేను కలకలేదు. ఈ పేదవాడిని చూడటానికి నువ్వు పేద వృద్ధురాలుగా వచ్చావా? నిజంగానే ఈ దివ్య ఫలాన్ని అనుగ్రహించావా మాత? ఈ పండును తినే అర్హత నాకు కలదా? లేదు. ఈ పండును తినే అర్హత కలిగిన వ్యక్తి నా చిన్ననాటి స్నేహితుడు, ఈ దేశపు రాజైన భర్తృహరే. అమ్మా, నువ్వు నాకు ప్రసాదించిన ఈ దివ్య ఫలాన్ని భర్తృహరికి ఇస్తాను. ఈ దానిమ్మ పండే విక్రమార్కుని మహారాజ్ చేసిందా నానమ్మా? అవును. ఎలా? అది అది రేపు చెప్తాను. అయ్యో విక్రమ్, ఏంటి బాబా? ఒక నిమిషం ఇలారా. రా. ఏంటి బాబా? రాజేంద్ర వర్మ గారు, లోపలికి వెడదాం పదండి. లేదు బాబా, మీతో ప్రశాంతంగా మాట్లాడే సమయం నాకు లేదు. ఒక్కసారి విక్రమ్ను మా ఇంటికి రమ్మని చెప్పండి. ఎందుకు? ప్లీజ్ బాబా, ఒకే ఒక్కసారి విక్రమ్ను మా ఇంటికి రమ్మని చెప్పండి. సరే విక్రమ్, నువ్వు. ఐఎమ్ సారీ బాబా, నాకు బయట చాలా పనులున్నాయి. నేను అక్కడికి రాలేను. రావడం నాకు ఇష్టం లేదు. విక్రమ్, నా భార్య చావు బతుకుల్లో ఉంది. ప్రాణం పోవటానికి ముందు ఆఖరిసారిగా నిన్ను చూడాలని ఆశపడుతోంది. నన్నే చూడాలని ఆమె ఎందుకు అనుకుంటున్నారు? వీధి విక్రమ్, వ్యాపారంలో కోట్లాది రూపాయలు సంపాదించాను. కొన్ని వేల కుటుంబాలకు ఉపాధి కల్పించాను. కానీ నా భార్య కాంచనికి సంతానాన్ని ఇవ్వలేకపోయాను. విక్రమ్, ఆశ్రమం నుంచి నిన్ను దత్తత తీసుకుని మా వంశానికి వారసుని చేస్తానని నా భార్యకు మాటిచ్చాను. ఆ మాటే ఆమెకు కొండంత బలాన్నిచ్చింది. నువ్వు వస్తావనే ఆశతో ప్రతి నిమిషం నీ కోసం ఎదురు చూస్తుంది. అడుగులు చప్పుడు వినిపిస్తే చాలు విక్రమ్ వచ్చాడండి అంటూ బయటికి పరిగెత్తేది. కానీ నువ్వు రావటానికి ఇష్టపడలేదని తెలిసి మరింత కృషించిపోయింది. సావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు, నా భార్యను బ్రతికించడని డాక్టర్ను ప్రాధేయపడ్డాను. డబ్బుతో ప్రాణాలు నిలుస్తాయంటే ఈ ప్రపంచంలో ఏ ధనవంతుడి ఇంట్లోనూ చావనేది రాదు అని డాక్టర్ చెప్పాడు. విక్రమ్, నీ మీద విపరీతమైన ప్రేమను పెంచుకున్న నా భార్య నువ్వే తన కొడుకుని ఊహించుకుంది. కన్న కొడుకువు కాకపోయినా అంతకన్నా ఎక్కువే అనుకుంది. ఇప్పుడు ఆఖరి క్షణంలో ఒక్కసారి నిన్ను చూడాలని కలవరిస్తుంది. విక్రమ్, ఒక్కసారి మా ఇంటికి వచ్చి నా భార్య కనిపించు. అంతకన్నా ఇంకేం కోరను. మిత్ర, ఈ ఆశ్రమ వాతావరణం నీకు నచ్చిందా? ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా కనిపించే మీ అందరి మధ్య ఉండగలిగే అదృష్టం దక్కుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. మిత్ర, కనిపించకుండా సహాయం చేసేవాడు భగవంతుడైతే మనకి కనిపిస్తూ సహాయపడేవాడు దేవుడు. మన కళ్ల ముందు కనిపించే దేవుడు బాబూజీ,
క్రమశిక్షణకు మారుపేరు ఈ శాంతి ఆశ్రమం. బాబా మీరైనా చెప్పండి బాబా, విక్రమ్ను ఒక్కసారి మా ఇంటికి రమ్మని చెప్పండి. నా భార్య ప్రాణాలు కాపాడమని చెప్పండి ప్లీజ్ బాబా. మేడం, వారెవరు? ఆయన పేరు రాజేంద్ర వర్మ. భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఆయనొకరు. మన ఆశ్రమానికి భారీ ఎత్తున విరాళాలిస్తుంటారు. రాజేంద్ర వర్మ గారు మన విక్రమ్ని దత్తత చేసుకోవాలని ఆశపడ్డారు. ఆయనింటికి దత్తపుత్రుడిగా వెళ్లడానికి విక్రమ్ ఇష్టపడలేదు. వెళ్లనని చెబితే బాబా బాధపడతారని తను ఆశ్రమం వదిలి వెళ్లిపోయాడు. అలా బయటకు వెళ్లిన విక్రమ్ మన దేశం పత్రికాఫీసులో ఉద్యోగం సంపాదించి నిన్ను రక్షించగలిగాడు. మిత్ర, విక్రమ్ సామాన్యుడు కాదు. క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల క్రితం ఉజ్జయిని నగరాన్ని పరిపాలించిన విక్రమార్క మహారాజు విక్రమ్. విక్రమ్, రాజేంద్ర వర్మ గారి గురించి నేను నీకు అంతగా చెప్పక్కర్లేదు. అలాంటి వారి చేత బ్రతిమలాడించుకోవడం నీకు సమంజసం కాదు. నమ్మలేకపోతున్నావు కదూ? విక్రమ్ విక్రమార్కుడని చెప్పింది నేను కాదు, నాడీ జోస్యం. భూమి లోపల నుంచి బయటకొచ్చిన తాళపత్ర గ్రంథాల్లో విక్రమ్ గురించిన వివరాలు రాయబడి ఉన్నాయి. విక్రమార్క మహారాజు 32వ జన్మ ఈ విక్రమ్. ఇదంతా నమ్మేవాళ్లు నమ్ముతారు, నమ్మని వాళ్ళు కట్టుకదని కొట్టిపారేస్తారు. నేను మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నాను. వెడదాం పద. ప్లీజ్ పదండి. ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు విక్రమార్కుడు. ప్రధానమంత్రి భట్టి.
స్వామి, నన్ను సరైన సమయంలో చేర్చాల్సిన చోటికి చేర్చావు. రా విక్రమ్. రండి బాబా. రా విక్రమ్. డాక్టర్, కాంచన్కి ఎలా ఉంది? డాక్టర్ చెప్పండి, డాక్టర్ ప్లీజ్ చెప్పండి. ఐఎమ్ సారీ. కాంచనా. రాజేంద్ర వర్మ గారు బాధపడకండి. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. లేదు బాబా, లేదు. కాంచన లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను. అధైర్యపడకండి, అంతా మంచి జరుగుతుంది.